ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 1975 నుంచి 2023 వరకు జరిగిన 13 వరల్డ్ కప్స్ లో టీమ్ ఇండియా జర్నీని చూద్దాం. అలానే ప్రతి వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పర్ఫార్మెన్స్ ని డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. 1975 క్రికెట్ వరల్డ్ కప్. 1975 లో ఓడిఐ వరల్డ్ కప్ ఫస్ట్ వర్షన్ అయితే వచ్చింది. దీన్ని ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది. అప్పటి ఇండియన్ టీం కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్. ఇంకా టీంలో కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ సునీల్ గవాస్కర్, ఇంకా గుండప్ప విశ్వనాథ్, బౌలర్ మోహిందర్ అమర్నాథ్, ఇంకా బిషాన్ సింగ్ బేది. తిను టీమ్ కి వైస్ కెప్టెన్ కూడా. ఇండియన్ టీం అప్పుడు మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీం. ఎందుకంటే 1 year ముందే ఇండియా దాని ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ని ఆడింది. అందుకే స్టార్టింగ్ మ్యాచెస్ ఇండియావి అంత పర్ఫార్మింగ్ గా ఏమీ లేవు. ఆ టోర్నమెంట్ లో అన్ని మ్యాచెస్ 60 overs కి అయ్యేవి. అలానే టీమ్స్ ని గ్రూప్స్ లా చేసేశారు. ఇందులో ఇండియా అయితే ఉంది గ్రూప్ బిలో. ఇండియాతో పాటు గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఈస్ట్ ఆఫ్రికా. ఇండియా యొక్క ఫస్ట్ మ్యాచ్ అయితే అయ్యింది ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా. ఈ మ్యాచ్ ని ఆడారు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మీద. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంకా ఇండియాకి ఇచ్చింది 335 runs టార్గెట్. ఆ టైం ఓడిఐ క్రికెట్ లో ఇదే అన్నిటికంటే హైయెస్ట్ స్కోర్ కూడా అయిపోయింది. ఇంకా ఇండియాకి ఈ స్కోర్ చేస్ చేయటం అనేది నియర్ టు ఇంపాసిబుల్. అలానే ఇండియా ఆ స్కోర్ ని చేస్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్. ఎందుకంటే తిను ఈ మ్యాచ్ లో చాలా స్లో బ్యాటింగ్ చేశాడు. ఎంత స్లో అంటే దాన్ని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. సునీల్ గవాస్కర్ ఈ మ్యాచ్ లో మొత్తం 60 overs గ్రౌండ్ మీదే ఉన్నాడు. ఇందులో తిను మొత్తం 174 balls ఆడాడు. కానీ రన్స్ ఎన్ని కొట్టాడో మీకు తెలుసా? 36 runs. ఈ మ్యాచ్ లో తిన స్ట్రైక్ రేట్ అయితే కేవలం 20. తిను 174 balls లో ఒక్క బౌండరీ షాట్ కూడా కొట్టలేదు. అలానే మొత్తం మ్యాచ్ లో ఎప్పుడూ రన్స్ ని స్పీడప్ చేయలేదు. ఈ మ్యాచ్ లో ఇండియా 60 overs ఆడి కేవలం 132 runs కొట్టింది. అప్పుడు ఇండియా వికెట్స్ కూడా కేవలం 3 పడ్డాయి. గవాస్కర్ ని అందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే అప్పుడు తను చెప్పాడు, నేను అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాను అని. తర్వాత ఇండియాకి ఆ గ్రూప్ లో ఇంకో 2 matches అయ్యాయి. అందులో ఈస్ట్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా ఇండియా టీం గెలిచేసింది. ఈ మ్యాచ్ లో గవాస్కర్ కూడా తన బ్యాటింగ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఒక నాట్అవుట్ హాఫ్ సెంచరీ కొట్టి టీం ని గెలుపు దిశలోకి తీసుకొచ్చాడు. కానీ తర్వాత మ్యాచ్ లో న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా ఇండియా గెలవలేకపోయింది. ఇండియా ఆ గ్రూప్ లో 3 matches లో 2 matches ఓడిపోయింది కాబట్టి ఇండియా ఇంకా ముందుకి క్వాలిఫై అవ్వలేకపోయింది. అందుకే ఇండియా యొక్క ఫస్ట్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ ఒక డిసప్పాయింట్మెంట్ లా మిగిలిపోయింది. ఇండియా టీం ఈ టోర్నమెంట్ లో 6th పొజిషన్ ని సెక్యూర్ చేసుకుంది. సునీల్ గవాస్కర్ మొత్తం 3 matches లో 113 runs అయితే కొట్టాడు. అబిద్ అలీ అప్పుడు టీం కోసం ఎక్కువ వికెట్స్ తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. అది కూడా ఓన్లీ 6 wickets. 1975 వరల్డ్ కప్ ని వెస్టిండీస్ గెలిచింది. 1979 క్రికెట్ వరల్డ్ కప్. 1979 వరల్డ్ కప్ కూడా ఇంగ్లాండ్ లోనే ఆడారు. అప్పటికి ఈ ఓడిఐ ఫార్మాట్ ఫామ్ అయ్యి కొన్ని సంవత్సరాలే అవుతుంది. అందుకే ఇండియా ఓడిఐ మీద అంత ఫోకస్డ్ గా అయితే లేదు. టెస్ట్ మ్యాచెస్ కి కంపారిజన్ లో ఓడిఐ మ్యాచెస్ లో కొంచెం లెస్ గా పర్ఫామ్ చేసేది. ఇందుకే ఇండియన్ ఫ్యాన్స్ కి కూడా ఇండియా టీం మీద పెద్దగా ఆశలేమీ లేవు. ఈసారి అయితే టీంలో కొన్ని చేంజెస్ జరిగాయి. వెంగ సర్కార్, యశ్పాల్ శర్మ, కపిల్ దేవ్ లాంటి ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. టీమ్ కి కెప్టెన్ అయితే అప్పటికి కూడా శ్రీనివాస్ వెంకటే ఉన్నాడు. వైస్ కెప్టెన్ అయితే అయ్యాడు సునీల్ గవాస్కర్. ఈసారి ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక. ఇండియా టీం ఈ 3 teams కి అగైనెస్ట్ గా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇండియన్ టీం ఈ 3 టీముల్లో ఒక్క టీం ని కూడా ఓడించలేకపోయింది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా యొక్క ర్యాంక్ అయితే వచ్చింది 7th. అప్పుడు ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ మధ్యలో కూడా కోపం, డిసప్పాయింట్మెంట్ అయితే చూడడానికి కనిపించింది. ఆ వరల్డ్ కప్ లో 3 matches లో ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా కనీసం 200 runs కూడా చేయలేకపోయింది. ఓన్లీ గుండప్ప విశ్వనాథ్ మాత్రమే టోర్నమెంట్ అంతా కలిపి 3-digit runs ని చేశాడు. తిని మొత్తం టోర్నమెంట్ అంతా కలిపి 106 runs అయితే స్కోర్ చేశాడు. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియన్ టీం అయితే 6 wickets తీసింది. ఇందులో 4 అయితే అమర్నాథ్వి, ఇంకా 2 కపిల్ దేవ్వి. ఈ నెంబర్స్ చూసి మనం చెప్పేయచ్చు ఇండియన్ టీం యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఘోరంగా ఉంది అని. అందుకే ఇప్పుడు మన ఇండియన్ టీం కి అయితే ఒక కొత్త డైరెక్షన్ కావాల్సి ఉంది. కానీ ఈ డైరెక్షన్ మన ఇండియన్ టీం కి ఏ ప్లేయర్ ద్వారా వస్తుంది ఇది మనకి తెలుస్తుంది నెక్స్ట్ వరల్డ్ కప్ ఎడిషన్ లో. 1979 లో కూడా వరల్డ్ కప్ వెస్టిండీసే గెలిచింది. 1983 వరల్డ్ కప్. ఈసారి ఇండియన్ గ్రూప్ లో ఉన్న టీమ్స్ వెస్టిండీస్, ఇంకా బెస్ట్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా, జింబాబ్వే. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఉన్న గ్రూప్ లో ఉంది కాబట్టి ఇండియా టీం ఇంకా ముందుకు వెళ్లటం కష్టమే అని అనుకున్నారు. కానీ ఈసారి టీంలో అయితే కొన్ని చేంజెస్ చేశారు. కెప్టెన్ ఈస్ ఆల్రౌండర్ కపిల్ దేవ్. ఇంకా టీంలో ఇప్పుడు శ్రీకాంత్ కూడా వచ్చేశాడు. ఇంకా టీంలోకి రవిశాస్త్రి, రోజర్ బిన్నీ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఇండియా యొక్క ఫస్ట్ మ్యాచ్ అయితే అయింది మాంచెస్టర్ లో వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా. అందరికీ ఇదే అనిపించింది, ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఇండియాని చాలా ఘోరంగా ఓడించేస్తుంది అని. ఈ మ్యాచ్ లో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 262 runs కొట్టి 8 wickets ని ఇచ్చేసింది.
వెస్టిండీస్ గెలవడానికి 263 రన్స్ అయితే కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ రవి శాస్త్రి, రోజర్ బెన్నీ 3 వికెట్స్ ని తీసేశారు. అలా మెల్లగా 228 స్కోర్ కే వెస్టిండీస్ ని ఆల్ అవుట్ చేసేశారు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసింది ఇండియా 1983 వరల్డ్ కప్ యొక్క గ్లోరియస్ జర్నీ. దీని తర్వాత ఇండియా జింబాబ్వేకి అగెనిస్ట్ గా కూడా గెలిచేసింది. దీని తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి ఇంకా వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా 2 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఈ ఓడిపోయిన 2 మ్యాచ్ల్లో సర్కార్ అయితే ఇంజూర్ అయిపోయాడు. ఇంకా తను నెక్స్ట్ టోర్నమెంట్ ఆడే పరిస్థితుల్లో అయితే లేడు. ఇప్పుడైతే ఈ టూర్లో ఇంకా 2 మ్యాచ్లే మిగిలాయి. ఒకటి జింబాబ్వేకి అగెనిస్ట్ గా, ఇంకోటి ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్ ఇండియా ఓడిపోయినా సరే అది టోర్నమెంట్ నుంచే బయటికి వెళ్ళిపోతుంది. జింబాబ్వేకి అగెనిస్ట్ గా ఆడుతున్నప్పుడు ఇండియా అయితే ఓడిపోతుందని అనిపించింది. ఎందుకంటే 17 రన్స్ కే 5 వికెట్స్ కోల్పోయారు. అప్పుడే గ్రౌండ్ మీద అయింది కపిల్ దేవ్ ఎంట్రీ. కపిల్ దేవ్ వచ్చి అసలు మ్యాచ్ నే మార్చేశాడు. ఇందులో తిను మొత్తం 16 4s ఇంకా 6 6s కొట్టాడు. మొత్తం మీద కపిల్ దేవ్ అయితే 175 స్కోర్ చేశాడు. ఇంకా హైయెస్ట్ ఇండివిజువల్ స్కోరర్ ఇన్ ఓడిఐ కూడా తన పేరు మీదకి తెచ్చేసుకున్నాడు. ఇండియా మొత్తం మీద అయితే చేసింది 266 స్కోర్. తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్ లో జింబాబ్వేని 235కే ఆల్ అవుట్ చేసేశారు. దీని తర్వాత ఇంకో కంపల్సరీ విన్ మ్యాచ్ అయితే ఉంది ఆస్ట్రేలియాతో. దీన్ని కూడా ఇండియా కంఫర్టబుల్ గా గెలిచేసింది 118 ఎక్స్ట్రా రన్స్ తో. ఇలా ఇండియా వచ్చేసింది సెమీఫైనల్స్ కి. ఇప్పుడు ఈ సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఉంది హోస్ట్ కంట్రీ ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా. ఈ మ్యాచ్ లో క్రౌడ్ కి ఫేవరెట్ కూడా ఇంగ్లాండ్ టీమే. కానీ ఇండియన్ క్రికెటర్స్ చాలా బాగా ట్రై చేశారు. ఇందులో ఇంగ్లాండ్ ని 213 రన్స్ కి ఆల్ అవుట్ చేసిన తర్వాత యశ్పాల్ శర్మ, సందీప్ పాటిల్, మోహిందర్ అమర్నాథ్ ఈ టార్గెట్ ని కంఫర్టబుల్ గా చేసౌట్ చేసేశారు. అప్పుడైతే ఇండియా సర్ప్రైజింగ్లీ ఈ మ్యాచ్ ని గెలిచేసింది. ఇంకా ఇండియా ఫస్ట్ టైం వచ్చేసింది వరల్డ్ కప్ ఫైనల్లోకి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ అయితే వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా. వెస్టిండీస్ ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు వరల్డ్ కప్ గెలిచేసింది. ఇంకా వెస్టిండీస్ ని ప్రపంచంలోనే స్ట్రాంగ్ టీం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకే అందరికీ అనిపించింది వెస్టిండీస్ ఇప్పుడు వరల్డ్ కప్ యొక్క 3rd కాన్సిక్యూటివ్ ట్రాఫీ కూడా తీసుకుంటుంది అని. కానీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందో ఇది ఒక సినిమా కంటే తక్కువేం కాదు. వెస్టిండీస్ అయితే టాస్ గెలిచింది. ఇంకా ఫస్ట్ బౌలింగ్ చేద్దామనే డెసిషన్ అయితే తీసుకుంది. వెస్టిండీస్ యొక్క అగ్రెసివ్ బౌలింగ్ ముందు ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే నిలబడలేకపోయారు. ఇందుకే 183 రన్స్ కి ఇండియన్ టీం అయితే అయిపోయింది ఆల్ అవుట్. అప్పుడు అందరూ అనుకున్నారు మ్యాచ్ ఇంకా వెస్టిండీస్దే అని. కానీ ఎప్పుడైతే ఇండియన్ బౌలర్స్ గ్రౌండ్ మీదకి దిగారో అప్పుడు సీన్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రిచర్డ్స్ వికెట్ పడిపోయిందో అప్పుడు ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. అమర్నాథ్ ఇంకా మదన్ లాల్ 3 వికెట్స్ అయితే తీసేశారు. దీనితో వెస్టిండీస్ బ్యాటింగ్ అటాక్ అయితే అయిపోయింది దీనితో వెస్టిండీస్ టీమ్ ని 140 రన్స్ కే ఆల్ అవుట్ చేసేశారు. సో ఫైనల్లీ ఇండియా అయితే గెలిచేసింది 1983 వరల్డ్ కప్. ఈ మ్యాటర్ ఎప్పుడైతే ఇండియా వరకు వచ్చిందో అప్పుడు దేశం అంతా పండగ చేసుకుంటున్నారు. ఇండియన్ టీం యొక్క పాపులారిటీ రాత్రికి రాత్రే పెరిగిపోయింది. అప్పటి టీం కెప్టెన్ కపిల్ దేవ్ నేషనల్ హీరో అయిపోయాడు. దీనితో పాటు ఇండియన్ అథారిటీస్ కూడా క్రికెట్ ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాయి. దీని తర్వాతే నిజానికి ఇండియన్ క్రికెట్ చాలా ముందుకు వెళ్ళింది. ఈ సీజన్ లో ఇండియా కోసం ఎక్కువ రన్స్ చేసింది కపిల్ దేవ్, 303 రన్స్. రోజర్ బెన్నీ ఇంకా మదన్ లాల్ ఆ టోర్నమెంట్ కే హైయెస్ట్ వికెట్ టేకర్స్. ఒకరు 18 ఇంకొకరు 17 వికెట్స్ అయితే తీసేశారు. ఇప్పుడు 1987 క్రికెట్ వరల్డ్ కప్. ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో కాకుండా బయట హోస్ట్ అవుతుంది. దీన్ని హోస్ట్ చేసింది ఇండియా ఇంకా పాకిస్తాన్. ఇంకో చేంజ్ ఏంటి అంటే ఇప్పుడు మ్యాచెస్ ని 60 ఓవర్స్ నుంచి 50 ఓవర్స్ కి చేసేశారు. ఇలా ఎందుకు చేశారంటే కంపేర్ టు ఇంగ్లాండ్ ఇండియాలో కొంచెం సన్లైట్ తక్కువ సేపు ఉంటుంది. ఈ వరల్డ్ కప్ కి రిలయన్స్ స్పాన్సర్ చేసింది. అందుకే దీన్ని రిలయన్స్ కప్ 1987 అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ వరల్డ్ కప్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఇంకా వినోద్ కాంబ్లే అప్పుడే ఎంటర్ అయిన జూనియర్ ప్లేయర్స్. మోహిందర్ అమర్నాథ్, షేద్ కిర్మానీ, మదన్ లాల్, యశ్పాల్ శర్మ ఇంకా సందీప్ పాటిల్ లాంటి ప్లేయర్స్ అందరూ రిటైర్ అయిపోయారు. ఇంకా సునీల్ గవాస్కర్ కి కూడా ఇదే లాస్ట్ టోర్నమెంట్. కపిల్ దేవ్ ఈసారి కూడా ఇండియన్ టీం ని లీడ్ చేస్తున్నాడు. నవజోత్ సింగ్ సిద్ధు, చేతన్ శర్మ, కిరణ్ మోరే ఇంకా మొహమ్మద్ అజారుద్దీన్ వీళ్ళందరూ టీంలోకి యాడ్ అయ్యారు. ఈసారి ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంకా జింబాబ్వే. వీళ్ళతో అయిన 6 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిచి ఇండియా అయితే అయిపోయింది టేబుల్ టాపర్. ఇంకా ఇండియా సింపుల్ గా వెళ్లిపోయింది సెమీఫైనల్స్ వరకు. కొన్ని మ్యాచెస్ లో ఇండియా అయితే ఏకంగా 1-sided డామినేషన్ తో గెలిచింది. సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్ కి అగెనిస్ట్ గా 88 బాల్స్ కి 103 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా ఈ వరల్డ్ కప్ లోనే ఇండియా హ్యాట్రిక్ వికెట్స్ కూడా తీసింది. ఇది
చేశాడు చేతన్ శర్మ. సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్ళాం, కానీ ఇంగ్లాండ్ స్టార్టింగ్ నుంచే ఇండియా మీద డామినేటెడ్ గా ఉంది. ఇంకా 6 వికెట్స్ ఇచ్చి 254 రన్స్ అయితే కొట్టింది. ఈ మ్యాచ్ లో ఇండియా అయితే 219 రన్స్ కొట్టి ఆల్ అవుట్ అయిపోయింది. ఈ వరల్డ్ కప్ లో ఇండియాదైతే 3rd పొజిషన్. ఈ టోర్నమెంట్ లో సునీల్ గవాస్కర్ 300 రన్స్ కొట్టాడు. 1987 లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియా గెలిచింది. 1992 క్రికెట్ వరల్డ్ కప్. ఈసారి వరల్డ్ కప్ ని ఫస్ట్ టైం కలర్డ్ జెర్సీస్ తో ఆడారు. ఇంకా డే అండ్ నైట్ మ్యాచెస్ కూడా ఫస్ట్ టైం అయ్యాయి. వరల్డ్ కప్ హోస్ట్ అయితే ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్. ఈ కండిషన్స్ లో ఇండియన్ టీం యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. టీం కెప్టెన్ అయితే అయ్యాడు మొహమ్మద్ అజరుద్దీన్. ఇప్పుడు టీంలో ఉన్న పెద్ద ప్లేయర్స్ కపిల్ దేవ్, రవి శాస్త్రి, సంజయ్ మాంజ్రేకర్ ఇంకా కే శ్రీకాంత్. అప్పటికే టీంలో సచిన్ టెండూల్కర్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఈ వరల్డ్ కప్ నుంచే స్టార్ట్ అయింది సచిన్ టెండూల్కర్ యొక్క ఫామ్. ఈసారి వరల్డ్ కప్ ని రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ఆడాలి అనుకున్నారు. ఇందులో ప్రతి ఒక్క టీం మిగిలిన 8 టీమ్స్ తో మ్యాచ్ అయితే ఆడుతుంది. ఇంకా టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్స్ లోకి వెళ్తాయి. ఇండియా స్టార్టింగ్ అయితే అయింది ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా ఓటమితో. ఇంకా శ్రీలంకకి అగెనిస్ట్ గా మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది రెయిన్ కారణంగా. ఇంకా 3rd మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా కూడా ఓడిపోయింది. ఇండియా యొక్క 4th మ్యాచ్ అయితే ఉంది పాకిస్తాన్ తో. ఇంకా ఇదే ఫస్ట్ టైం వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ ఎదురెదురుగా ఆడటం. ఇందుకే 2 కంట్రీలో ఈ మ్యాచ్ గురించి చాలా ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోయింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంకా 216 రన్స్ కొట్టింది. ఇందులో సచిన్ టెండూల్కర్ యొక్క 54 స్కోరే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్. తర్వాత పాకిస్తాన్ ని ఆల్అౌట్ చేసి ఆపేశారు 173 స్కోర్ దగ్గరే. ఇంకా ఇండియా అయితే గెలిచేసింది ఈ మ్యాచ్ ని 43 రన్స్ తో. సచిన్ టెండూల్కర్ కి ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు. ఇక్కడి నుంచే ఇండియాకి పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా విన్నింగ్ స్ట్రీక్ కూడా స్టార్ట్ అయింది. దీని తర్వాత జింబాబ్వేకి అగెనిస్ట్ గా ఇండియా మళ్ళీ గెలిచింది. కానీ దీని తర్వాత అన్ని మ్యాచెస్ ఇండియా ఓడిపోయింది. అక్కడితో అయిపోయింది 1992 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ లో ఇండియాకి సంబంధించిన టాప్ 2 బ్యాట్స్మెన్స్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్. అజరుద్దీన్ కొట్టాడు 332 రన్స్. ఇంకా సచిన్ టెండూల్కర్ 19 ఇయర్స్ ఏజ్ కే 283 రన్స్ కొట్టాడు. పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో విన్నర్ అయితే అయిపోయింది. ఈ వరల్డ్ కప్ లో ఇండియాదైతే 7th పొజిషన్. ఇప్పుడు మాట్లాడుకుందాం 1996 వరల్డ్ కప్ గురించి. 1996 లో వరల్డ్ కప్ నైతే హోస్ట్ చేశాయి పాకిస్తాన్, ఇండియా అండ్ శ్రీలంక. 1996 లో ఇండియన్ టీం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టీం కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాట్స్మెన్స్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ అజారుద్దీన్, అజయ్ జడేజా, నవజోత్ సింగ్ సిద్ధు, వినోద్ కాంబ్లీ ఇంకా సంజయ్ మాంజ్రేకర్. బౌలర్స్ అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, మనోజ్ ప్రభాకర్ ఇంకా వెంకట్ రాజు. ఈసారి మళ్ళీ గ్రూప్ ఫార్మాట్ వచ్చేసింది. ఇందులో 2 గ్రూప్స్ లో 6 టీమ్స్ అయితే వేశారు. ఇండియా అయితే గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్ లో ఇండియాతో పాటు ఉన్న టీమ్స్ శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, జింబాబ్వే, కెనియా. ఇండియా మొత్తమైన 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలిచింది. శ్రీలంక ఇంకా ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఇండియా ఓడిపోయింది. ఇండియా యొక్క ఫస్ట్ మ్యాచ్ కెనియాకి అగెనిస్ట్ గా. ఇందులో ఇండియాకి 200 రన్స్ చేస్ చేయాల్సి ఉంది. ఇందులో సచిన్ టెండూల్కర్ ఒక్కడే 127 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా ఇండియా టీం చాలా కంఫర్టబుల్ గా ఈ మ్యాచ్ ని గెలిచేసింది. వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా కూడా సచిన్ టెండూల్కర్ 70 రన్స్ కొట్టాడు. ఇంకా ఈజీగా 173 టార్గెట్ ని చేస్ చేసేశారు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయినప్పుడు ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 258 రన్స్ స్కోర్ అయితే కొట్టింది. ఇండియా 242 వరకు వచ్చి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఒక్కడే 90 రన్స్ కొట్టాడు. ఇండియా మళ్ళీ శ్రీలంకతో మ్యాచ్ ఆడినప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే ఇంకో సెంచరీ కొట్టాడు. ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ వి 137 రన్స్. ఇంకా ఇండియా అయితే టార్గెట్ ఇచ్చింది శ్రీలంకకి 272. దీని తర్వాత శ్రీలంక 48 ఓవర్స్ కే ఈ టార్గెట్ ని చేస్ చేసేసింది. నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో అయింది. దీన్నైతే ఓడించారు. వినోద్ కాంబ్లీ ఇందులో ఒక సెంచరీ కూడా కొట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా. ఇదే సెకండ్ టైం పాకిస్తాన్ ఇండియా వరల్డ్ కప్ లో మ్యాచ్ ఆడటం. మ్యాచ్ అయితే బెంగళూరులో అవుతుంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేద్దామనే డిసిషన్ తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధు అయితే కొట్టాడు 115 బాల్స్ కి 93 రన్స్. అజయ్ జడేజా అయితే 25 బాల్స్ కి 45 రన్స్ కొట్టాడు. చివరికి ఇండియా అయితే కొట్టింది 287 రన్స్. దీని తర్వాత పాకిస్తాన్ ని ఆపేశారు 248 రన్స్ దగ్గరే. ఇండియా యొక్క గెలుపుని మొత్తం దేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. వరల్డ్ కప్ లో మ్యాచ్, అది కూడా క్వాలిఫైయర్ మ్యాచ్. ఇది ఇండియాకి ఎంత గొప్ప విజయమో పాకిస్తాన్ కి అంత పెద్ద ఓటమి. పాకిస్తాన్ ప్లేయర్స్ మీద గవర్నమెంట్ ఎంక్వైరీ అయ్యింది. ఇంకా ఫ్యాన్స్ అందరూ వెళ్లి ప్లేయర్స్ ఇంటి మీద పడిపోయారు. ఇంట్లో కూర్చున్న చాలా మంది పాకిస్తానీ ఫ్యాన్స్ వాళ్ళ టీవీలనే పగలగొట్టేసుకున్నారు. దీని తర్వాత వచ్చింది 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ శ్రీలంక.
ఆ రోజైతే అయింది ఇండియన్ క్రికెట్ లో అన్నిటికంటే డార్కెస్ట్ డేలో ఒకటి. దీనికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ పూర్ క్రౌడ్ బిహేవియర్. శ్రీలంక అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఇంకా ఇండియాకి ఇచ్చింది 252 రన్స్ టార్గెట్. తర్వాత సచిన్ టెండూల్కర్ కొట్టాడు 65 రన్స్. కానీ ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ స్టంప్ అవుట్ అయ్యాడో అప్పటి నుంచే పడడం స్టార్ట్ అయ్యాయి ఇండియన్ వికెట్స్. ఇండియా 120 రన్స్ కొట్టేటప్పటికే 7 వికెట్స్ పడిపోయాయి. ఇంకా ఫైనల్లీ ఇండియా యొక్క స్కోర్ అయితే అయ్యింది 120 ఫర్ 8. అప్పుడు ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ అయితే చాలా కోపం పడిపోయారు. మొత్తం స్టేడియం మొత్తం మీద మంటలు పెట్టడం స్టార్ట్ చేశారు. బాటిల్స్, రాళ్ళు, చేతికి ఏది దొరికితే అది గ్రౌండ్ మీదకి విసురుతున్నారు. ఈ ఎన్విరాన్మెంట్ ని చూసి శ్రీలంకకే మ్యాచ్ ని ఇచ్చేశారు. ఫైనలీ ఈ వరల్డ్ కప్ ని గెలిచింది కూడా శ్రీలంకనే. ఈ వరల్డ్ కప్ లో ఇండియా అయితే సెక్యూర్ చేసుకుంది 3rd పొజిషన్. ఈ టోర్నమెంట్ లో సచిన్ టెండూల్కర్ అయితే కొట్టాడు 523 రన్స్. సచిన్ కాకుండా మిగతా ఏ ప్లేయర్ కూడా మొత్తం టోర్నమెంట్ లో 250 రన్స్ కూడా కొట్టలేదు. ఈ ఫిగర్ మనకి చూపిస్తుంది సచిన్ టెండూల్కర్ యొక్క హార్డ్ వర్క్. ఇంకా టోర్నమెంట్ యొక్క లీడింగ్ వికెట్ టేకర్ అనిల్ కుంబ్లే. తిను మొత్తం 15 వికెట్స్ ని తీశాడు. 1999 క్రికెట్ వరల్డ్ కప్. ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది. ఈసారి వరల్డ్ కప్ 3 ఇయర్స్ తర్వాతే పెట్టేశారు. నార్మల్ గా ఎప్పుడో అయితే 4 ఇయర్స్ డిఫరెన్స్ తో కండక్ట్ చేస్తారు. ఇండియన్ టీం యొక్క కెప్టెన్ అయితే మొహమ్మద్ అజారుద్దీనే. ఇప్పుడు టీంలో అయితే అయిపోయింది సౌరవ్ గంగూలీ ఇంకా రాహుల్ ద్రావిడ్ యొక్క ఎంట్రీ. ఈసారి వరల్డ్ కప్ లో ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెనియా, శ్రీలంక ఇంకా ఇంగ్లాండ్. ఫస్ట్ 2 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా ఇంకా జింబాబ్వేకి అగెనిస్ట్ గా ఇండియా అయితే ఓడిపోయింది. దీని తర్వాత కెనియా, శ్రీలంక ఇంకా ఇంగ్లాండ్ ని చాలా పెద్ద డిఫరెన్స్ తో ఓడించింది. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ లోనే సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా సౌరవ్ గంగూలీ 97, రాహుల్ ద్రావిడ్ 54 రన్స్ అయితే కొట్టారు. కానీ ఆ మ్యాచ్ లో ఇండియా బౌలింగ్ అంత బాలేదు, అందుకే ఇండియా ఓడిపోయింది. దీని తర్వాత జింబాబ్వేకి అగెనిస్ట్ గా కూడా ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ అంతేమీ బాగాలేదు. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అయితే ఆడలేదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి ఆ టైంలో ఇండియాకి వచ్చారు. దీని తర్వాత కెనియాకి అగెనిస్ట్ గా ఉన్న మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అయితే వచ్చి 140 రన్స్ కొట్టాడు. సచిన్ టెండూల్కర్ ఈ రన్స్ ని వాళ్ళ ఫాదర్ కి డెడికేట్ చేశాడు. ఇదే మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్ కూడా 104 రన్స్ కొట్టాడు. ఇందుకే చాలా కంఫర్టబుల్ గా ఇండియా అయితే ఈ మ్యాచ్ ని గెలిచేసింది. అలా మ్యాచ్లు గెలుస్తూ ఇండియా అయితే వచ్చేసింది సూపర్ 6 లోకి. ఇప్పుడు ఇండియా అయితే ఆడబోతుంది ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా. ఈ మ్యాచ్ లో ఇండియా మళ్ళీ ఓడిపోయింది. కానీ దీని తర్వాత మ్యాచ్ ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడైతే ఎదురెదురుగా వచ్చాయో అప్పుడు స్టేడియంలో ఎన్విరాన్మెంటే మారిపోయింది. అప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో కార్గిల్ వార్ కూడా అవుతుంది. అందుకే 2 కంట్రీల మధ్యలో టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ద్రావిడ్ యొక్క 61 ఇంకా అజారుద్దీన్ యొక్క 59 రన్స్ తో ఇండియా అయితే చేసింది 227 స్కోర్. తర్వాత పాకిస్తాన్ ని ఆపేశారు 180 రన్స్ దగ్గరే. అలా ఇండియా గెలిచేసింది ఈ మ్యాచ్ ని 47 రన్స్ డిఫరెన్స్ తో. ఒక పక్క బార్డర్ దగ్గర వార్ జరుగుతుంది, అందుకే ఇది ఒక సెంటిమెంటల్ విక్టరీ అయితే అయిపోయింది. కానీ దీని తర్వాత మ్యాచ్ న్యూజిలాండ్ కి అగెనిస్ట్ గా ఇండియా ఓడిపోయింది. దీనితో ఇండియా యొక్క 1999 వరల్డ్ కప్ క్యాంపెయిన్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ టోర్నమెంట్ లో రాహుల్ ద్రావిడ్ 461 రన్స్ కొట్టి లీడింగ్ స్కోరర్ అయితే అయ్యాడు. ఇంకా 379 రన్స్ తో 3rd పొజిషన్ లో ఉన్నాడు సౌరవ్ గంగూలీ. ఒక్క మ్యాచ్ లో కొట్టిన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్స్ కూడా మన వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. సౌరవ్ గంగూలీ 183, రాహుల్ ద్రావిడ్ 145, సచిన్ టెండూల్కర్ 140. మొహమ్మద్ అజారుద్దీన్ 3 సార్లు వరల్డ్ కప్ లో టీం నైతే లీడ్ చేశాడు. కానీ ఈ వరల్డ్ కప్ తర్వాత తన టీం నుంచే వెళ్లిపోయాడు. తర్వాత టీం కి కెప్టెన్ అయ్యాడు సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇండియా అయితే సెక్యూర్ చేసుకుంది 6th పొజిషన్. 2003 క్రికెట్ వరల్డ్ కప్ ఈసారి హోస్ట్ చేశాయి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ కెనియా. ఇందులో మొత్తం 14 టీమ్స్ 2 గ్రూప్స్ కింద డివైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఇండియన్ టీం ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఇంగ్లాండ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ అండ్ నమీబియా. ఈసారి టీం అయితే మొత్తం మారిపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ఇంకా చాలా కొత్త ఫేసులు టీంలో చూడటానికి కనిపించాయి. హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ క్యాఫ్ ఇంకా జహీర్ ఖాన్. ఫస్ట్ మ్యాచ్ నైతే ఇండియా గెలిచేసింది నెదర్లాండ్స్ కి అగెనిస్ట్ గా. కానీ సెకండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఇండియన్ టీం అంత బాగా పర్ఫార్మ్ ఏమీ చేయలేకపోయింది. ఆస్ట్రేలియా గెలిచేసింది 125 రన్స్ డిఫరెన్స్ తో. దీని తర్వాత గ్రూప్ లో ఉన్న మిగతా టీమ్స్ తో అయిన మ్యాచెస్ అన్ని ఇండియా అయితే గెలిచేసింది. జింబాబ్వేకి అగెనిస్ట్ గా సచిన్ టెండూల్కర్ 81 రన్స్ కొట్టాడు. నమీబియాకి అగెనిస్ట్ గా సచిన్ టెండూల్కర్ 152 రన్స్ కొట్టాడు. ఇంకా సౌరవ్ గంగూలీ కొట్టాడు 112 రన్స్. ఇందుకే నమీబియాకి అగెనిస్ట్ గా ఇండియా స్కోర్ అయితే అయ్యింది 311. యువరాజ్ సింగ్ యొక్క బౌలింగ్ వల్ల నమీబియానైతే ఆపేశారు 130 దగ్గరే.
ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ అయితే మొత్తం 5 ఓవర్స్ వేశాడు. ఇందులో తను మొత్తం 6 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ ని తీసేశాడు. తర్వాత ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా అయిన మ్యాచ్ లో ఆశీష్ నెహ్రా 6 వికెట్స్ తీశాడు. ఇంకా ఇండియా గెలిచేసింది ఈ మ్యాచ్ ని 82 రన్స్ డిఫరెన్స్ తో. నెక్స్ట్ ఉంది ఇంకో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అప్పటికి రెండు టీములు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఇంకా 273 రన్స్ అయితే కొట్టింది. ఇండియా బ్యాటింగ్ అయినప్పుడు ఓపెనింగ్ చేయడానికి వచ్చాడు సచిన్ టెండూల్కర్. ఇంకా 12 ఫోర్స్ ఒక్క 6 కొట్టి 75 బాల్స్ కే 98 రన్స్ తీశాడు. ఇంకా ఇండియా చాలా కంఫర్టబుల్ గా ఈ మ్యాచ్ ని గెలిచేసింది. ఇప్పుడు ఇండియా అయితే క్వాలిఫై అయిపోయింది సూపర్ 6 స్టేజ్ కి. సూపర్ 6 లో ఇండియా అయితే ఫస్ట్ ఆడింది కెనియాకి అగైనెస్ట్ గా. ఇందులో కెనియా 225 రన్స్ కొడితే ఇండియా ఆ టార్గెట్ ని చాలా సింపుల్ గా అచీవ్ చేసేసింది. ఇందులో సౌరవ్ గంగూలీ కొట్టాడు 107 రన్స్. దీని తర్వాత శ్రీలంకకి అగైనెస్ట్ గా అయిన మ్యాచ్ లో కూడా ఇండియా శ్రీలంకని చాలా సింపుల్ గా ఓడించేసింది. దీని తర్వాత న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా అయిన మ్యాచ్ లో కూడా ఇండియానే గెలిచింది. తర్వాత సెమీఫైనల్స్ లో ఇండియా దిగింది కెనియాకి అగైనెస్ట్ గా. ఇందులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 270 రన్స్ అయితే కొట్టింది. ఈ రన్స్ లో సౌరవ్ గంగూలీ యొక్క 111 రన్స్ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. తర్వాత ఇండియా యొక్క టఫ్ బౌలింగ్ కెనియాని 179 రన్స్ దగ్గరే ఆపేసింది. ఇలా ఇండియా అయితే వెళ్లిపోయింది 2003 వరల్డ్ కప్ ఫైనల్స్ కి. ఇప్పుడు ఇండియా అయితే ఆడబోతుంది టైటిల్ డిఫెండింగ్ టీం ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా. ఆస్ట్రేలియా అయితే చేసింది 359 రన్స్. ఇందులో రిక్కీ పాంటింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ 140 రన్స్. కానీ ఇండియా యొక్క చేజ్ లో వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 82 రన్స్ మాత్రమే కొట్టగలిగాడు. మిగతా టీం అంతా కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. అలా 40 ఓవర్స్ కంటే ముందే ఇండియన్ టీం అయితే అయిపోయింది ఆల్ అవుట్. మళ్ళీ ఆస్ట్రేలియానే అయిపోయింది 2003 వరల్డ్ కప్ యొక్క విన్నర్. టోర్నమెంట్ యొక్క లీడింగ్ స్కోరర్ అయితే అయ్యాడు సచిన్ టెండూల్కర్. తిను 10 మ్యాచెస్ లో 673 రన్స్ కొట్టాడు. ఇందులో 1 సెంచరీ ఇంకా 6 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఇంకా సౌరవ్ గంగూలీ ఈ ఎడిషన్ లో 3 సెంచరీస్ అయితే కొట్టాడు. సౌరవ్ గంగూలీ యొక్క టోటల్ రన్స్ 465. జహీర్ ఖాన్ మొత్తం 11 మ్యాచెస్ లో 18 వికెట్స్ తీశాడు. ఈ ఎడిషన్ ఇండియన్ టీం యొక్క బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని బయటకు తీసుకొచ్చింది. టీం ఆడిన మొత్తం 11 మ్యాచెస్ లో 9 మ్యాచెస్ గెలిచి చూపించింది. ఇంకా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. 2007 క్రికెట్ వరల్డ్ కప్ దీన్ని హోస్ట్ చేసింది వెస్టిండీస్. ఇందులో పార్టిసిపేట్ చేసిన మొత్తం 16 టీమ్స్ ని 4 గ్రూప్స్ గా అయితే చేశారు. ఇందులో ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ బెర్ముడా. ఇండియా ఉన్న టీంలో ఉన్న మిగతా 3 టీమ్స్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అండ్ వీక్. సో అందరికీ అనిపించింది ఇండియా చాలా ఈజీగా టాప్ 8 కి క్వాలిఫై అయిపోతుంది అని. కానీ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరిగింది. టీం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే టీంలో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఓడిఐలో 10,000+ రన్స్ చేసేశారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఇంకా సౌరవ్ గంగూలీ, ఇంకా వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పా, ఇంకా MS ధోని వీళ్ళందరూ కూడా టీంలోకి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇండియా ఫస్ట్ మ్యాచ్ అయితే అయింది బంగ్లాదేశ్ కి అగైనెస్ట్ గా. ఇందులో ఇండియా 199 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. బంగ్లాదేశ్ ఈ స్కోర్ ని చాలా కంఫర్టబుల్ గా చేసేసింది. దీని తర్వాత 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి బర్ముడాకి అగైనెస్ట్ గా, ఇంకోటి శ్రీలంకకి అగైనెస్ట్ గా. ఇందులో బర్ముడానైతే ఇండియా ఓడించేసింది, కానీ శ్రీలంకని ఇండియా ఓడించలేకపోయింది. ఇలా ఇండియా అయితే సూపర్ 8 కి క్వాలిఫై అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచే వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చేసింది. బర్ముడాకి అగైనెస్ట్ గా ఏదైతే ఆడిందో మ్యాచ్, అందులో ఇండియా 413 రన్స్ కొట్టింది. ఇది అప్పటి వరకు ఏ టీం కూడా చేయలేనంత హైయెస్ట్ స్కోర్. సెహ్వాగ్ అయితే ఆ మ్యాచ్ లో 87 బాల్స్ కి 114 రన్స్ కొట్టాడు. తర్వాత గంగూలీ 89 రన్స్, ఇంకా యువరాజ్ 83 రన్స్. ఇదైతే యువరాజ్ 46 బాల్స్ లోనే కొట్టేశాడు. వరల్డ్ కప్ నుంచి ఇంత తొందరగా బయటకు వచ్చేసినందుకు ఇండియన్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు టీంలో చాలా చేంజెస్ చేయాలి అనే డిమాండ్స్ అయితే చేస్తున్నారు. దీని తర్వాత వచ్చింది 2011 వరల్డ్ కప్. ఇది మన ఇండియన్స్ అందరికీ ఫేవరెట్ వరల్డ్ కప్ కూడా. ఈ వరల్డ్ కప్ ని ఇండియా, శ్రీలంక, ఇంకా బంగ్లాదేశ్ హోస్ట్ చేశాయి. 14 టీమ్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఇందులో ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్స్. ఇండియన్ టీం అప్పుడు అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ టీం, ఇంకా చాలా ఫామ్ లో ఉంది. ఇప్పుడు టీంలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, ఇంకా యూసఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఇంకా బౌలింగ్ అటాక్ లో జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, పీయూష్ చావ్లా, అశ్విన్, యువరాజ్ సింగ్,
అండ్ శ్రీశాంత్ ఉన్నారు. ఇండియా యొక్క ఫస్ట్ మ్యాచ్ అయితే అయింది బంగ్లాదేశ్ కి అగైనెస్ట్ గా. దీన్ని ఇండియా అయితే గెలిచేసింది కంఫర్టబుల్ గా 87 రన్స్ తో. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ 175 రన్స్ కొట్టాడు 140 బాల్స్ కే. ఇంకా విరాట్ కోహ్లీ కూడా కొట్టేశాడు తన కెరియర్ లో ఫస్ట్ వరల్డ్ కప్ సెంచరీ. నెక్స్ట్ మ్యాచ్ అయింది ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా. ఈ మ్యాచ్ అయితే అయ్యింది టై. ఈ మ్యాచ్ లో టెండూల్కర్ అయితే కొట్టాడు 120 రన్స్. నెక్స్ట్ మ్యాచ్ అయింది ఐర్లాండ్ కి అగైనెస్ట్ గా. ఇది గెలిచేసింది ఇండియా 5 వికెట్స్ తో. యువరాజ్ అయితే 31 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసేశాడు. అలానే ఇండియాకి బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. ఇంకా చేస్ చేస్తున్నప్పుడు కూడా యువరాజ్ ఇండియాకి 50 రన్స్ కొట్టాడు. దీని తర్వాత ఇండియా నెదర్లాండ్స్ ని ఓడించింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ని 189 కే ఆల్అౌట్ చేసేశారు. తర్వాత యువరాజ్ యొక్క నాట్అవుట్ 51 రన్స్ ఇండియాని గెలిపించేసింది. ఇండియా సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా దిగింది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కొట్టాడు 73 రన్స్. సచిన్ టెండూల్కర్ కొట్టాడు 111 రన్స్. తర్వాత గౌతమ్ గంభీర్ కొట్టాడు 69 రన్స్. కానీ సౌత్ ఆఫ్రికా ఈ స్కోర్ ని కూడా చేసేసింది. ఆ వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయిన ఒకే ఒక్క మ్యాచ్ ఇది. తర్వాత ఇండియాకి లాస్ట్ మ్యాచ్ ఉంది గ్రూప్ లో వెస్టిండీస్ కి అగైనెస్ట్ గా. ఇందులో యువరాజ్ అయితే కొట్టాడు 113 రన్స్. ఇంకా ఒక రెస్పెక్టబుల్ 268 స్కోర్ అయితే కొట్టారు. ఈ మ్యాచ్ అయితే ఇండియా గెలిచేసింది 80 రన్స్ తో. సో ఇండియా అయితే ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసింది క్వార్టర్ ఫైనల్స్ కి. ఇంకా మొత్తం దేశమంతా అనుకుంటున్నారు ఇండియానే గెలుస్తుంది అని. క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియాకి ఇంకా ఆస్ట్రేలియాకి మ్యాచ్ అయితే ఉంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా 261 టార్గెట్ నైతే సెట్ చేసింది. చేస్తూ సచిన్ టెండూల్కర్ 53, గంభీర్ 50, ఇంకా యువరాజ్ సింగ్ 57 రన్స్ కొట్టారు. అలా సింపుల్ గా ఈ టార్గెట్ ని 2 ఓవర్స్ ముందే అచీవ్ చేసేశారు. ఫైనలీ టైటిల్ డిఫెండింగ్ టీం ఆస్ట్రేలియాని ఓడించేశారు. ఇండియా యొక్క సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఉంది పాకిస్తాన్ తో. ఇందులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంకా 260 రన్స్ అయితే కొట్టింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ వహాబ్ రియాజ్ అయితే 5 వికెట్స్ ని తీశాడు. ఇప్పుడు ఇండియా బౌలింగ్ చేసినప్పుడైతే మన బౌలర్స్ అందరూ కలిసి పాకిస్తాన్ ని 231 దగ్గరే ఆపేశారు. ఇండియా అయితే ఇప్పుడు వెళ్ళబోతుంది ఫైనల్స్ కి. ఫైనల్ మ్యాచ్ మీకు ఎలాగో గుర్తుండే ఉంటుంది, కానీ నేను మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది శ్రీలంక. శ్రీలంక కొట్టింది మొత్తం 274 రన్స్. ఇప్పుడు ఇండియా గెలవడానికి కావాల్సింది 275 రన్స్. సెహ్వాగ్ ఇంకా సచిన్ వికెట్స్ ఎప్పుడైతే పడిపోయాయో గంభీర్ వచ్చి మ్యాచ్ ని సెట్ చేశాడు. ఇంకా కొట్టాడు 97 రన్స్. అలానే ఎంఎస్ ధోని కూడా కొట్టాడు 91 రన్స్. ఫైనలీ యువరాజ్ ఇంకా మహేంద్ర సింగ్ ధోని కలిపి శ్రీలంక యొక్క టార్గెట్ నైతే అచీవ్ చేసేశారు. ఇప్పుడు ఇండియా అయితే గెలిచేసింది సెకండ్ టైం ఓడిఐ వరల్డ్ కప్. అప్పుడు రవిశాస్త్రి అన్నాడు, ధోని finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. యువరాజ్ సింగ్ ఈ టోర్నమెంట్ లో 362 రన్స్ కొట్టాడు. ఇంకా 15 వికెట్స్ ని తీశాడు. ఇందుకే తిన ఆల్ రౌండింగ్ స్కిల్స్ ని చూసి యువరాజ్ కి ఇచ్చారు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. యువరాజ్ సింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంత స్పెషల్ ఎందుకంటే తను క్యాన్సర్ తో పోరాడుతూ కూడా ఈ మ్యాచ్ ని ఆడాడు. ఇంకా సచిన్ టెండూల్కర్ తినది ఇది 6th వరల్డ్ కప్. తినైతే అయిపోయాడు ఇండియాకి ద హైయెస్ట్ రన్ గెటర్. సచిన్ టెండూల్కర్ మొత్తం ఈ టోర్నమెంట్ లో 482 రన్స్ కొట్టాడు. ఇది టోర్నమెంట్ లో సెకండ్ హైయెస్ట్ రన్స్ కూడా. ఇంకా జహీర్ ఖాన్ అయితే టోర్నమెంట్ లో లీడింగ్ వికెట్ టేకర్. తిను మొత్తం 21 వికెట్స్ తీశాడు. 2015 వరల్డ్ కప్. దీన్ని హోస్ట్ చేసింది ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్. ఈసారి ఇండియా ఉన్న గ్రూప్ లో ఉన్న టీమ్స్ సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2011 లో ఉన్న టీం అయితే ఇప్పుడు లేనే లేదు. అప్పుడున్న టీంలో నుంచి కేవలం 4 ప్లేయర్స్ మాత్రమే ఇప్పుడు టీంలో ఉన్నారు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఇంకా రవిచంద్రన్ అశ్విన్. ఈసారి సచిన్ టెండూల్కర్ టీంలో లేడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గంభీర్, బజ్జీ ఇంకా జహీర్ ఖాన్ అయితే పూర్ పర్ఫార్మెన్స్ వల్ల టీం నుంచి డ్రాప్ చేసేశారు. కొత్త ప్లేయర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్య రహానీ, మొహమ్మద్ షామీ, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, జడేజా ఇంకా భువనేశ్వర్ కుమార్. ఇండియా యొక్క ఫస్ట్ మ్యాచే పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా. ఇందులో విరాట్ కోహ్లీ అయితే కొట్టాడు సెంచరీ. రైనా కొట్టాడు 74 రన్స్. ధవన్ కొట్టాడు 73 రన్స్. ఇప్పుడు మొత్తం మీద ఇండియన్ స్కోర్ అయితే అయిపోయింది 300 రన్స్. బౌలింగ్ లో షామీ అయితే తీశాడు 4 వికెట్స్. దీనితో పాకిస్తాన్ టీం అయితే అయిపోయింది 224 దగ్గరే ఆల్ అవుట్. ఇంకా ఇండియా గెలిచేసింది ఈ మ్యాచ్ ని 76 రన్స్ తో. దీని తర్వాత గ్రూప్ లో అయిన మిగతా 5 మ్యాచెస్ కూడా ఇండియా అయితే ఈజీగా గెలిచేసింది. క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ని కూడా ఇండియా 9 రన్స్ తో ఓడించేసింది. ఇంకా సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో ఆడటానికి రెడీగా ఉంది. సెమీఫైనల్స్ లో 95 రన్స్ తో ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఇండియా ఓడిపోయింది. ఇంకా ఇక్కడే 2015 వరల్డ్ కప్ క్యాంపెయిన్ అయితే ఇండియాకి ఎండ్ అయిపోయింది. ఈ టోర్నమెంట్ లో శిఖర్ ధవన్ అయితే 412 రన్స్ కొట్టాడు.
ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది విరాట్ కోహ్లీ యొక్క ఎరా. ఇంకా అప్పటికి ఉమేష్ యాదవ్ టీం యొక్క లీడింగ్ వికెట్ టేకర్. దీని మొత్తం 8 మ్యాచెస్ లో 18 వికెట్స్ తీశాడు. 2019 క్రికెట్ వరల్డ్ కప్ దీన్ని హోస్ట్ చేసింది ఇంగ్లాండ్ ఇంకా వేల్స్. ఇప్పుడు టీం ఇండియా ఒక కొత్త స్క్వాడ్ తో ఈ వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు టీం కి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంకా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. కొత్త ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, ఇంకా యుజ్వేంద్ర చహల్. ఇండియా మొత్తం 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచింది, ఒక్క మ్యాచ్ ఓడిపోయింది, ఇంకొక మ్యాచ్ ని అబాండన్ చేసేశారు. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ కి అగెన్స్ట్ గా ఓడిపోవడం వల్ల ఇండియా హార్ట్ బ్రేక్ చేసి ఆ వరల్డ్ కప్ ని ఎగ్జిట్ అయితే చేసింది. ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ అయితే ఇండియాకి ఎక్సెప్షనల్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. తిను మొత్తం 5 సెంచరీస్ కొట్టాడు, ఇంకా ఒక్క ఎడిషన్ లో ఎక్కువ సెంచరీస్ కొట్టిన బ్యాట్స్మెన్ గా మిగిలాడు. రోహిత్ శర్మ మొత్తం ఈ టోర్నమెంట్ లో 648 రన్స్ కొట్టాడు. దీనివల్ల తన టోర్నమెంట్ కి లీడింగ్ రన్ స్కోరర్ కూడా అయిపోయాడు. జస్ప్రీత్ బుమ్రా ఇండియాకి లీడింగ్ వికెట్ టేకర్. తిను మొత్తం టోర్నమెంట్ లో 18 వికెట్స్ ని తీశాడు. దీని తర్వాత వచ్చింది 2023 క్రికెట్ వరల్డ్ కప్. 2023 వరల్డ్ కప్ కోసం మళ్ళీ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది. ఈసారి హోమ్ గ్రౌండ్ మీద ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎక్సెప్షనల్ గా ఉంది. ఇండియా తన గ్రూప్ లో ఉన్న టీమ్స్ తో మ్యాచెస్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఈసారి టీంలో కొత్త ప్లేయర్స్ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఇంకా కుల్దీప్ యాదవ్. ఇండియా టీం అయితే ఈ ఎడిషన్ లో అన్నిటికంటే ఎక్కువ విన్నింగ్స్ ని పొందింది. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ చాలా రికార్డ్స్ ని చేశారు. కానీ ఎప్పుడైతే ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఆడిందో, అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా టీం మనకంటే బాగా క్రికెట్ ఆడుతున్నట్టు కనిపించింది. ఫైనల్లీ ఇండియన్ ఫ్యాన్స్ హార్ట్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్ ని గెలిచేసింది. ఈ ఎడిషన్ లో హైయెస్ట్ రన్ గెటర్ అయితే అయ్యాడు విరాట్ కోహ్లీ. ఇంకా హైయెస్ట్ వికెట్ టేకర్ అయితే మన లెజెండ్ మొహమ్మద్ షామి. 2011 తర్వాత ఇండియా అయితే వరల్డ్ కప్ ని ఒక్కసారి కూడా గెలుచుకోలేదు. ప్రతిసారి కూడా ట్రాఫీ దగ్గర వరకు వెళ్ళి మనమైతే నిరాశ పడాల్సే వస్తుంది. చాలా మంది అంటున్నారు ఇండియన్ టీం అసలు ప్రెషర్ సిచ్యువేషన్స్ లో పర్ఫామ్ చేయలేదు అని. ఇలా అసలు ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక్క లైక్ అయితే చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.